ఒక వ్యక్తి ఈగో హట్ అయింది. ఆ వ్యక్తి పక్షాన వ్యవస్థలన్నీ ఏకమయ్యాయి. సదరు వ్యక్తి ఈగో హట్ అవ్వడానికి మూలకారకుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు. ఇక్కడ కారణాలు ఏమిటి, ఆ వ్యక్తులు ఎవరు, వ్యవస్థలు ఏమిటి అనే వివరాలు ఏవి కూడా చర్చించుకోవడం లేదు. కానీ కళ్ళ ముందు జరుగుతున్న విచిత్రం కేవలం ఒక్క వ్యక్తికి వ్యతిరేకంగా బలమైన అనేక వ్యవస్థలు, శక్తులు ఏకం కావడం. చివరకు ప్రజలు కట్టే ట్యాక్సులతో జీతాలు తీసుకునే పబ్లిక్ సర్వెంట్లు కూడా అచ్చం పొలిటీషియన్స్లా మాట్లాడడం. ఆబ్వియస్లీ ఇక్కడ మనకు క్లియర్గా అర్థం అవుతున్న విషయం, అల్లు అర్జున్ గారు ఒక్కడు ఒక శక్తి. ఈగో హట్ అయిన వ్యక్తితో సహా అతని పక్షాన ఉన్న వారంతా అల్లు అర్జున్ గారి ముందు పిపీలకాల్లా కనబడుతున్నారు. ఒక వ్యక్తిని అందరూ కలిసి టార్గెట్ చేస్తే పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఈ విపత్కర పరిస్థితి వల్ల అల్లు అర్జున్ గారికి తాత్కాలికంగా మాత్రమే బాధలు ఉంటాయి. కానీ ఆయనపై జనాల్లో కొండంత సింపతి పెరిగిపోతోంది. మరో ప్రక్క ఆయన పోరాట పడిమి కూడా అద్భుతంగా ఎలివేట్ అయ్యి ఆయన తలుచుకుంటే భవిష్యత్తులో ఒక మహానాయకుడు అయ్యే పరిస్థితి కూడా కల్పించబడుతోంది. ఇదంతా కూడా కేవలం ఈగో హట్ అవ్వడం వల్ల, ఒక వ్యక్తి చైల్డిష్గా వ్యవహరిస్తున్న తీరు వల్ల మాత్రమే. అంటే అల్లు అర్జున్ గారిని అత్యంత బలాఢ్యుడిగా మారుస్తున్న వ్యక్తి సదరు ఈగో హట్ అయిన పర్సనాలిటీ మాత్రమే. అందుకే ఫ్యూచర్లో అల్లు అర్జున్ గారు ఎంతో మెరుగైన అద్భుతమైన స్థాయికి చేరుకుని తనను ఆ స్థాయికి చేర్చిన వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పినా ఆశ్చర్యం లేదు.